హాయ్ అండి. శనగల చాట్ చేసుకోవడానికి ఇలా కొన్ని పచ్చి శనగలను తీసుకోవాలి. ఆ తర్వాత కాసేపు నానబెట్టడానికి కొన్ని సరిపడా నీళ్ళు పోసుకోవాలి. 1 గంట పాటు నాననివ్వాలి. ఇవి చాలా మెత్తగా అవుతాయి. సో అలా 1 గంట సేపు బాగా నానబెట్టాలన్నమాట చక్కగా ఈ విధంగా. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని శనగలను కాసని నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. శనగలను చక్కగా మెత్తగా ఉడికితే శనగల చాట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక కాసేపు ఉడికిద్దాము శనగలను, పచ్చి శనగలను. ఇలా చక్కగా తగిన నీళ్ళు పోసుకొని శనగలు ఇంకొన్ని పల్లీలు కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి జర మెత్తగా అయ్యేదాకా. సో శనగల చాట్ చాలా సూపర్గా ఉంటుంది. కాసేపట్ల శనగల చాట్ రెడీ చేసేద్దాం. చూడండి చక్కగా ఉడుకుతున్నాయి. మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా శనగలను. అందులో కొన్ని పల్లీలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. 70% ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నమాట. ఇలా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. చక్కగా ఉడుకుతున్నాయి. ఇందులో కాసింత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే చక్కగా రుచిగా ఉంటాయి అన్నమాట. సో నేను తగినంత ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా ఉడకాలి. కొద్దిగా ఉడికితే చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. తినడానికి టేస్ట్గా ఉంటుంది. కాసేపు ఉడికితే ఇక రెడీ చేద్దాం శనగల చాట్. శనగలు చాలా మెత్తగా ఉడికినాయి. ఇక పోపు పెట్టుకుందాము. చాలా బాగా ఉడికినాయి అన్నమాట శనగలు. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఇలా క్యారెట్ ముక్కలు కోసుకొని రెడీకి పెట్టుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న ఈ ఉడికిన శనగలను ఈ పోపులో వేసుకోవాలి. చక్కగా ఈ పోపులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కాసింత కారం కూడా వేసుకోవాలి. ఇందులో కాసింత కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. చక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినా సూపర్గా. చక్కగా ఇలా కలుపుకోవాలి. శనగల చాట్ రెడీ. సూపర్గా ఎంతగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సూపర్గా వచ్చింది. తర్వాత కాసింత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చింది శనగల చాట్. చూడండి శనగల చాట్ రెడీ. ఎంత బాగా చేశాను. సూపర్గా నైస్. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము. సూపర్గా ఉన్నాయన్నమాట శనగల చాట్. ఇలా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట స్నాక్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వావ్, శనగల చాట్ సూపర్. చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది. సూపర్ నైస్. చూస్తుంటే తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో శనగల చాట్ రెడీ. ఇలా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగా వచ్చినాయి శనగల చాట్. సూపర్గా ఉన్నాయి. ఈ శనగల చాట్ పైన కాసిన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి.
సూపర్గా ఉంటుంది తినడానికి. చాలా బాగున్నాయి శనగల చాట్. ఇంకే టేస్ట్ చేద్దాం.